నమస్తే, నేను సిరి. తండేల్ ఈ మూవీ అయితే నాగ చైతన్య ఇంకా సాయి పల్లవి కాంబినేషన్లో వచ్చిన సెకండ్ మూవీ. సో మరి నిన్నైతే రిలీజ్ అయింది. మరి ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి, కలెక్షన్స్ పరంగా ఎలా ఉంది ఈ సినిమాకి అయితే పాజిటివ్ టాక్ అయితే వచ్చేసింది. మరి కలెక్షన్స్ పరంగా ఎలా ఉందనే దాన్ని అయితే మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సరే సార్, ఇప్పుడు చూస్తుంటే తండేల్ ఈ సినిమా అయితే మంచి పాజిటివ్ టాక్తోనైతే వెళ్తుంది. నిన్న రిలీజ్ అయింది. మరి ఎలా ఉన్నాయి సార్ ఫస్ట్ డే కలెక్షన్స్ కానీ ఓపెనింగ్స్ కానీ ఇది ఎలా ఉందంటే? తండేల్ ఒక మంచి హైప్తోనే చెప్పాలంటే నాగ చైతన్య ఈ మధ్యకాలంలో చేసిన సినిమాల్లో ఇదే కాస్త మంచి హైప్ తోటి రిలీజ్ అయిన సినిమా అని చెప్పుకోవాలి. దానికి కారణం గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మించిన ఒక సినిమా కావటం, సాయి పల్లవి హీరోయిన్ కావటం. పైగా సాయి పల్లవి నాగ చైతన్య కెరీర్ వాళ్ళ కాంబినేషన్లో ఇదివరకు వచ్చినటువంటి లవ్ స్టోరీ సినిమా పెద్ద హిట్ అయింది. చైతు కెరీర్లోనే అది బిగ్గెస్ట్ గ్రాసర్ లవ్ స్టోరీ అనేది. పైగా పాండమిక్ టైంలో వచ్చి హిట్ అయింది. ఆ తర్వాత తను ఒక 2 సినిమాలు చేశాడు. థ్యాంక్ యూ అని ఒక సినిమా, కస్టడీ అని ఒక సినిమా. ఆ 2 కూడా వెబ్ సిరీస్ కూడా చేశారు కదా సార్, దూత అనే. అది దూత ఓకే వెబ్ సిరీస్, అది ఓటీటీ కాబట్టి మనం థియేటర్కల్ సినిమా పరంగా చూసుకుంటే 2 సినిమాలు డిజాస్టర్సే. థ్యాంక్ యూ కానివ్వండి, కస్టడీ కానివ్వండి. దూత కొంత అప్రిసియేషన్ వచ్చింది, బెటర్గానే పర్ఫామ్ చేసిందని చెప్పాలి ఓటీటీలో. థియేటర్కల్గా చూసుకున్నప్పుడు ఈ సినిమాకి తండేల్కి మొదటి నుంచి కూడా ఒక పాజిటివ్ వైబే వచ్చిందని చెప్పాలి. కారణం దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చినటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ అయ్యి ఈ సినిమా విడుదలకు 3 పాటలు రిలీజ్ అయ్యాయి. ఆ 3 పాటలు బుజ్జి తెల్ అనే పాట కానివ్వండి, ఓం నమ శివాయ అనే పాట కానివ్వండి, హైలెస్సో సాంగ్ కానివ్వండి, ఈ 3 కూడా మంచి జనాదరణ పొందటంతో కొంచెం సినిమా మీద ఒక పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ అయింది. పైగా ఆ ట్రైలర్ వచ్చిన తర్వాత ఒక మంచి ఇంటెన్స్ లవ్ స్టోరీని మనం చూడబోతున్నాము, దానికి ఒక ప్యాట్రియాటిజం అనేది ఒక ఎలిమెంట్ కూడా ఉంది అనేది అది ఎస్టాబ్లిష్ అయింది దాంతో, ట్రైలర్ తోటి. నిజంగా సినిమా రిలీజ్ అయ్యి నేను వచ్చింది, మన ముందుకు వచ్చింది అనుకున్నట్లుగానే అటు ఏ సెంటర్లోనూ ఇటు బి సెంటర్లో కూడా. సో మంచి కలెక్షన్స్నే ఈ సినిమా సాధించింది అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాడి చెబుతున్నమాట. ఈవెన్ చేతు కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తీసుకొచ్చినటువంటి లవ్ స్టోరీని మించి ఇప్పుడు ఈ సినిమా తండేల్కి బెటర్ ఓపెనింగ్స్ వచ్చాయి. అంటే కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ ఈ సినిమా సాధించిందని చెప్పాలి. సో ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి ఆ లెక్కల ప్రకారం మొదటి రోజే ఈ సినిమాకి 30% రికవరీ అయింది. అంటే పెద్ద స్టార్ సినిమాలకి 30% అంటే తక్కువే, కానీ టైర్ 2 హీరోస్ అని మనం ఎవరినైతే బాక్స్ ఆఫీస్ పరంగా బిజినెస్ పరంగా చెప్తున్నామో ఆ టైర్ 2 హీరోస్లో 30% రికవరీ అనేది బెటర్ ఓపెనింగ్ కిందే లెక్క. సో ముందే మనం ఇదివరకే చెప్పుకున్నట్లు ఆయన కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ అనుకుంటున్నాం కదా. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు 20 కోట్ల పైనే గ్రాస్ని ఈ సినిమా సాధించింది. ఫస్ట్ టైం చైతు కెరీర్లో 20 crore గ్రాస్ అనేది ఇదే ఫస్ట్ టైం. సో ఎన్నో సినిమాలు వచ్చినాయి, మనం ఆయన సోలో కాదు కదా, అది 3 హీరోలు కలిసి చేసినటువంటి సినిమా. అప్పటికి కూడా ఈ రేంజ్ లేవు. అప్పుడు టికెట్ రేట్లు కొంచెం తక్కువగా ఉండటం. సో ఇది ఇప్పుడు అంటే లవ్ స్టోరీని మించి గ్రాస్ని సాధించింది, షేర్ను కూడా అట్లాగే సాధించింది. సో మన అందిన సమాచారం ప్రకారం వరల్డ్ వైడ్ ఈ 20.45 గ్రాస్ కలెక్షన్లో క్రోరు 11.5 crores షేర్ అని చెప్పేసి మనకి చెప్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా చాలా బెటర్ ఆల్మోస్ట్ మన వరల్డ్ వైడ్గా చూసుకుంటే 20.5 దాకా వస్తే గ్రాసు, అందులో ఆల్మోస్ట్ 14 crores ఏపీ తెలంగాణ నుంచే వచ్చింది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి వచ్చింది. 8.5 crores షేర్ సాధించింది 2 తెలుగు రాష్ట్రాల్లో. సో అన్ని చోట్ల కూడా మంచిగానే బాగానే పర్ఫామ్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది. దీని బిజినెస్ వాల్యూ వచ్చి వరల్డ్ వైడ్గా చూసుకున్నప్పుడు ప్రీ బిజినెస్ వాల్యూ 37 crores ట్రేడ్ వర్గాల వాళ్ళు అంచనా వేశారు. సో 37 crores ఇప్పుడు 11.5 crores మొదటి రోజే సాధించింది. సో ఈ శనివారం, ఈరోజు శనివారం, ఇవాళ కూడా 2వ రోజు కూడా బిఎంఎస్లో అంటే బుక్ మై షోలో
ఫాస్ట్ ఫిల్లింగ్ కానీ హౌస్ఫుల్స్ కానీ చాలా బాగా ఉన్నాయని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. సో అంత వాళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రొడక్షన్ కంపెనీ కానీ యూనిట్ వాళ్ళు కానీ ఒక ఓవర్వెల్మింగ్ మూడ్లోనే ఉన్నారు ప్రజెంట్. ఆ టాక్ కూడా ఇద్దరి మధ్య నాగ చైతన్య సాయి పల్లవి మధ్య ఆ కెమిస్ట్రీ ఏదైతే ఉందో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా గొప్పగా వర్కౌట్ అయింది. లవ్ స్టోరీకి మించి ఇందులో ఇంటెన్స్ లవ్ స్టోరీ అనేది కనిపించడం. సెకండ్ హాఫ్ గనక వీళ్ళు ఆయన ఆ పాకిస్తాన్ ఎపిసోడ్కి సంబంధించి కనుక ఇంకా బాగా రాసుకొని ఉన్నట్లయితే ఆ లవ్ స్టోరీని అక్కడ కూడా కంటిన్యూ చేసి ఉన్నట్లయితే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ కనిపించేది అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తారన్నమాట. సో మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ వచ్చేటప్పటికి మేజర్ షేర్ వచ్చేసి హైదరాబాద్ నుంచే వచ్చింది. హైదరాబాద్లో ఇది ఆన్లైన్ బుకింగ్స్ కానివ్వండి, అలాగే మేజర్గా చూసుకుంటే మల్టీప్లెక్స్లో చాలా బెటర్ పర్ఫార్మెన్స్ కనిపిస్తూ ఉంది. సో మొదటి రోజే 3.25 crores ఇక్కడ షేర్ సాధించింది తెలంగాణలో. యాక్చువల్గా దీన్ని 10.5 crores బిజినెస్ వాల్యూ అంచనా వేశారు. అందులో 3.5 crores వచ్చేసింది. సో ఇంకా 7 crores వస్తే ఇక్కడ తెలంగాణలో వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. సెకండ్ వీక్లో దాన్ని దాటేస్తుందని చెప్పేసి, అంటే ఈరోజు రేపు ఏదైతే కలెక్షన్స్ వస్తాయో అది చాలా వరకు కూడా అంటే 60% పైనే కలెక్షన్స్ వచ్చేస్తాయి ఈ 2 రోజుల్లో కూడా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కాకపోతే ఒక చిన్న సినిమాకి సంబంధించి జరిగినటువంటి నష్టం ఏంటంటే హెచ్డి ప్రింట్ అనేది ఈరోజు మార్కెట్లోకి వచ్చేసాడు. పైరసీ ప్రింట్ అనేది రావటం సినిమా అప్పుడే వచ్చేసింది. వితిన్ 24 hours రావటం అనేది ఈ సినిమా కలెక్షన్స్కి ఒక సెట్ బ్యాక్ అని చెప్పాలి. సో అది కొంచెం ఇబ్బందికరమైన విషయం. అంటే ఈరోజు పైరసీ అని అడ్డుకోవడం ఎందుకు మనం చూసాం కదా, గేమ్ చేంజర్గా వచ్చింది. రాని ఇది ఏది ఉంది, ఒక రోజులో అటు ఇటు లేటుగా కానీ ముందుగా కానీ హెచ్డి ప్రింట్సే బయటకు వచ్చేస్తాయి. ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కూడా అసలు దాన్ని ఆపలేకపోతున్నాం అంటే ఏ థియేటర్ నుంచి అవుతుందో తెలియదు. ప్రధానంగా ఎక్కువగా ఇలాంటివన్నీ కూడా ఓవర్సీస్కి వెళ్ళే ఏవైతే ఉంటాయో ఆ ఓవర్సీస్ థియేటర్ను మనం కంట్రోల్ చేయలేము. ఇక్కడ లోకల్గా అంటే ఏదో రకంగా ఎవరో ఒకరు చెప్పడం జరుగుతుంది. ఇన్ కేస్ ఒకవేళ ఎగ్జిబిటర్లే ఆ పని చేస్తే ఎవడేం చేస్తాడు? నష్టమే. వాళ్ళదేం పోయింది, థియేటర్ వాళ్ళు ఎవడో ఒకడు ఉంటాడు థియేటర్లో, వాడే చేశాడంటే అది అలా చాలా జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి ఎడిటింగ్ సూట్లో కూడా జరిగే అవకాశాలు ఉంటాయని, అందులో పనిచేసేవాళ్ళు కూడా చేస్తారని ఇదివరకు వచ్చేది. సో ఏదో ఒక రకంగా ఇప్పుడు ఈ సినిమా సంబంధించి కూడా పైరసీ ప్రింట్ వచ్చేసింది. అది కూడా హెచ్డి అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఈ నష్టం ఇదొక నష్టమనే చెప్పాలి. సో ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్య ఏదైతే ఆ లవ్ ట్రాక్ ఏదైతే ఉందో అది కూడా ఒక రూటెడ్ లవ్ ట్రాక్ కావటం, అర్బన్ సెంట్రిక్ కాకుండా ఒక రూరల్ సెంట్రిక్ లవ్ స్టోరీ కావటం ఈ సినిమాకి మేజర్ ప్లస్ అయింది. వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ అందులో వాడు నిజంగా ప్రేమికులుగా సినిమాలో రాజు సత్య ఆ ఇద్దరు కూడా యాక్ట్ చేసిన విధానం, చేతు కానీ సాయి పల్లవి, ప్రధానంగా సాయి పల్లవిని ఇవాళ మరి ఎందుకు ఆ అమ్మాయికి అంత ఫ్యాన్ బేస్ పెరిగిపోతూ ఉంది అంటే ఆమె పర్ఫార్మెన్సే. సో అంత ఇదిగా అంటే ఆమె దాన్ని ఎంత ప్రొఫెషనల్గా ఆమె చేస్తూ ఉంది, ఆ పాత్రను అర్థం చేసుకొని దానికి తగ్గట్లుగా అందులో ఇమిడిపోతూ ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా సంబంధించి యాస ఏదైతే ఉందో అది చాలా చోట్ల ఒక్కో చోట యాస కనపడుతుంది, ఒక్కో చోట యాస మిస్ అయిపోతాం. అది కూడా అంటే అది ఆ కంటిన్యూటీ లేకపోవటం యాసకు సంబంధించి కూడా ఈ సినిమాకి ఇంకొక మైనస్ పాయింట్ అని చెప్పాలి. లేకపోతే ఇంకా బ్రహ్మాండంగా ఉండేదని నేను అనుకుంటూ ఉన్నాను, ఇంకా మరింత ఎఫెక్టివ్గా వచ్చి ఉండేది అనుకుంటున్నాను. ఏదేమైనా ఫస్ట్ డే పరంగా చూసుకుంటే, ఓపెనింగ్ డే పరంగా చూసుకున్నప్పుడు చేతు కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్గా ఈరోజు తండే నిలిచింది. సో ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుంది ఏంటి అనే దాని మీద ఈ సినిమా సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. అయితే హిట్ అవ్వటం అనేది గ్యారంటీ అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నారు. ఏ స్థాయి హిట్ అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.